హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే హెయిర్ ఆయిల్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో దానికోసం కావాల్సిన ఐటమ్స్ అయితే ఫస్ట్ చూసేద్దాము. ఒకసారి చూడండి. కావాల్సిన ఐటమ్స్ అయితే మందార పువ్వులు, మందార ఆకులు, అదేవిధంగా జామ ఆకులు, ఒక ఉల్లిపాయ, అలవీరా, తులసి ఆకులు, గోరింటాకు, ఎండబెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, మళ్ళీ మెంతులు ఒక స్పూన్ అనమాట. అదేవిధంగా కరివేపాకు కూడా తీసుకోవాలి. కరివేపాకు అయితే ఇక్కడ మిస్ అయింది, కానీ నేను ఆయిల్లో వేసాను లాస్ట్కి. సో వీటన్నింటిని రెడీగా పెట్టుకొని ఆయిల్ అయితే తగినంత తీసుకోవాలన్నమాట. మనం ఎంత ఆయిల్ కావాలనుకుంటున్నామో అది. ఇక్కడ నేనైతే ప్యారెంట్షూట్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీకు కొబ్బరి నూనె, స్వచ్ఛమైన కొబ్బరి నూనె దొరికినా కూడా అది కూడా తీసుకోవచ్చు. సో కొంచెం గోరువెచ్చగా ఆయిల్ అయిన తర్వాత మనం తీసుకునే అన్ని ఆకులు, మందార ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి కట్ చేసి వేసుకోవాలి. దానివల్ల తొందరగా అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, బాగా అయితే కడగాలన్నమాట. ఆకులని మనం బయట నుండి తెచ్చుకుంటాం కాబట్టి తెచ్చిన వెంటనే వాటిని కొంచెం నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి. లేకపోతే ఇట్లా కొంచెం ఎక్కడ వాటర్ ఉన్నా కూడా చిటపట్లు ఆడుతూ ఉంటుంది. ఎక్కడో కొంచెం ఉన్నట్టుంది, అందుకే చిటపట్లు ఆడుతుంది. సో మీరైతే తప్పకుండా కడిగి నీట్గా ఆరబెట్టుకున్న తర్వాత ఆయిల్లో వేయండి. ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలి. ఎక్కువ హీట్ అయిన తర్వాత వేస్తే ఇంకెక్కువ జిల్లుతుంది అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను, చెప్పినాను కదా ఇందాక మిస్ అయిందని. సో నిదానంగా అయితే వేయించుకోవాలన్నమాట. ఇవి ఎట్లా అంటే మొత్తం ఆయిల్ రెడీ అయిపోయింది అని తెలుసుకోవడానికి మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. అది కూడా చూపిస్తాను. దీనివల్ల ఏంటంటే చాలామందికి డాండ్రఫ్ ఉంటుంది, డాండ్రఫ్ పోతుంది. అదేవిధంగా వైట్ హెయిర్ వస్తుంది కదా, అది ఆగిపోతుంది అనమాట. వచ్చిందైతే పోతుంది అని చెప్పలేను, రాకుండా కంట్రోల్ చేస్తుంది. హెయిర్ బ్లాక్ అవుతుంది. కొంతమంది బాగా జుట్టు ఊడిపోతుంటుంది కదా, అది కూడా కంట్రోల్ అవుతుంది. 1 వారం 2 వారాలు వాడిన తర్వాత రిజల్ట్ లేదు అని అయితే అనుకోవద్దు. కంటిన్యూస్గా ఒక 2 నెలలన్నా వాడండి, తప్పకుండా రిజల్ట్ అయితే తెలుస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. చాలామందికి చిన్నపిల్లలకి పుండ్లు అవుతూ ఉంటాయి తలలో గోకడం వల్ల. సో అలాంటి వాళ్ళు కూడా ఈ ఆయిల్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంకెన్నెన్నో వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఆయిల్ రెడీ అవ్వడానికైతే 15 నిమిషాలు టైం పడుతుంది అనమాట. 15-20 నిమిషాలు టైం అయితే పడుతుంది. సో అంతా గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. మనమైతే కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. మిడిల్లో కూడా పెట్టుకోవద్దు, హై కూడా పెట్టుకోవద్దు, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది అనమాట. సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. కానీ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా వాడొచ్చు ఈ ఆయిల్. అబ్బాయిలు, అమ్మాయిలు, పిల్లలు, చిన్న పెద్ద ఎవరైనా వాడొచ్చు. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది మేము ట్రై చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో అనేది కామెంట్ కూడా చేయండి. కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే ఇంకా రెడీ అవ్వలేదన్నమాట, అవుతూ ఉంది, మధ్యలో ఉంది. కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా, సో ఇంకా గ్రీన్ కలర్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ ఉసిరికాయ ముక్కలు నేను ఎండబెట్టుకున్న వేసిన కదా, మీకు పచ్చి దొరికితే పచ్చి కూడా వేసుకోండి. ఎండబెట్టిన వాటికంటే పచ్చి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మీకు కలర్ అయితే తెలుస్తుంది. ఈ విధంగా వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మా స్టీల్ది చాయ్ వడబోసే జాలి ఉంటుంది కదా, దాంతో అయితే వడగట్టుకోవాలి. ప్లాస్టిక్ది అయితే కాలిపోతుంది అనమాట. స్టీల్ది ప్రిపేర్ చేస్తే మంచిగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఆయిల్ అయితే దగ్గరికి అయిపోయింది, రెడీ.